వస్తుంది అవసరం మీ స్టాఫ్ కూడా అంతే ఎవరే కానీ ఈవెంట్ మాకు మెంబర్గా పెట్టిండ్రు మేము రెగ్యులర్గా వస్తాం మార్కెటింగ్ పరిస్థితి అయితే నాకు నేను బయట ఎక్కడ అసలు మీ జిల్లా మేడుకోవడం అవుతాను నాకేమన్నా ఏ బిజినెస్ ఇవ్వాలన్నా నేను ఇలా నిలదలు కూర్చుంటే కరెక్ట్ కాదు కదా ఏ ఒకటి కష్టం హైదరాబాద్ వచ్చినాం ఒక పర్మిషన్ తీసుకో చైర్మన్ సార్ నేను ఫుడ్ సెక్రటరీ పోతున్నా వాళ్ళని కమిషనర్ దగ్గర పోతున్నా రిగార్డింగ్ తీసుకుంటారు నేను ఎవరు రాలేను చైర్మన్ గారు ఇస్తారు కదా పర్మిషన్. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులకు ఇస్తున్న ప్రాధాన్యత దానికి అనుగుణంగా నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో ఉన్న మార్కెటింగ్ కమిటీకి సంబంధించి ఇక్కడ క్రయ విక్రయాలు ధాన్యం ఏ విధంగా వస్తుంది ఏమేమి వస్తుంది మార్కెట్ కమిటీకి అని తెలుసుకుందామని రాష్ట్ర రైతు వ్యవసాయ సంక్షేమ కమిషన్ మెంబర్ అయిన నేను మా రాష్ట్ర కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఆకస్మిక తనిఖీలు చేయడం మార్కెట్ యార్డ్లలో వారి మధ్యకాలం చేయడం జరిగింది. మేము కూడా సభ్యులము అక్కడక్కడ ఆయా జిల్లాల్లో తనిఖీలు చేసే విధంగా దాంట్లో భాగంగా మరి ఒక మారు అంటే నేను ఇక్కడ స్థానికంగా ఉంటాను కాబట్టి ఒక మారు రివ్యూ చేసి అధికారులతో పాటు పాలక మండలి సభ్యులతో చైర్మన్ గంగారెడ్డి గారు, వైస్ చైర్మన్ రామచంద్ర గారు, సెక్రటరీ గారు, సభ్యులు వీళ్ళందరినీ సమావేశానికి ఉండమని చెప్పి మరి సమస్యలు తెలుసుకుందామని భావంతో ఇక్కడ రావడం. కేవలం ఇది అఫీషియల్గా రివ్యూ మాత్రమే. ఎవరి రైతులతో మేము ఇక్కడ ఏం మాట్లాడలేదు. రైతులని తర్వాత కలిసి రైతుల యొక్క సమస్యలు, ఈ మార్కెట్ పాలక మండలి విధానాలు అంటే పనితీరు, మరి ఇక్కడ సంబంధిత అధికారుల పనితీరు రైతులను అడిగి తెలుసుకుంటాం. దానికి ముందుగా మరి ఇక్కడ స్టాఫ్ ఏంటి, అసలు ఎంత ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, మీ ఇక్కడ సంబంధించి రైతులకు ఏ విధంగా సర్వీస్ ఇస్తున్నారు తెలుసుకుందామని భావనతో మరి ఇక్కడ ఈ రివ్యూలో భాగంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ జేడీ గారు, అగ్రికల్చర్ జేడీ గారు వారితో కూడా కాస్త చర్చించడం జరిగింది. వారితో సెపరేట్గా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సెపరేట్ రివ్యూలు చేయడం ఉంది భవిష్యత్తులో. కానీ వారితో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే బాగుంటుంది. అగ్రికల్చర్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ రెండు కనుక మరి వారితో కూడా చర్చించడం, వారిని కూడా ఇన్వైట్ చేయడం, వారితో కాస్త మాట్లాడడం. వీటన్నిటికంటే ఒక ఎత్తు మరి రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సేవలు మరి ఏ విధంగా ఉన్నా ఏంటి అనేది ఈ కమిటీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు, వారితో కూడా చర్చిస్తాం. చర్చించిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ మండలాల్లో వెళ్ళాలా, ఎటు వెళ్ళాలనే ఆలోచనతో మరి మేమున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాల్లో భాగంగా మరి మేము వీళ్ళందరూ కూడా సూచిస్తున్నాను. మండలాల్లో మీరు ఏ మండలాలు ఉన్నారో ఆ మండలానికి సంబంధించి వెళ్ళాలని. మరి కొందరు ప్రతిపక్షకు సంబంధించిన పార్టీ మేము రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ రైతులకు సంబంధించి యూరియా విషయంలో మాట్లాడితే మరి సంబంధిత అధికారితో మాట్లాడితే యూరియా ఎక్కడ సమస్య లేదు, మరి చక్కగా అందుబాటులో ఉంది, ఇబ్బందులు ఏం లేవని చెప్పడం. రైతాంగాలకు మేము కోరేదేమంటే ఏమన్నా మీకు సమస్యలు ఉంటే మీ యొక్క సంబంధిత మండలాల్లో అధికారులకు దృష్టికి తీసుకురండి, లేదా మీకు మార్కెట్ దగ్గర అంటే మార్కెట్ కమిటీలకు దృష్టికి తీసుకురండి, లేదా మా కమిషన్ దృష్టికి తీసుకొస్తే రాష్ట్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాము. కనుక రైతన్నలు ఎప్పుడైనా రైతన్నల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం ఉంటుంది. కనుక దయచేసి ఏ సమస్య ఉన్నా మీరు మాతో సంప్రదించాలనేసి, అదేవిధంగా కొన్ని ఇతర పార్టీల వారికి హితో పలికేది ఏమంటే మీకు ఎక్కడన్నా ఎవరికైనా రైతులకు ఇబ్బంది ఉన్నది అని అంటే మీరు ప్రతిపక్ష పార్టీకి సంబంధించి దృష్టికి తీసుకురండి, కానీ లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మాట్లాడడం భావ్యం కాదు. గతంలో మీరు కూడా అధికారంలో ఉండి ఉంటారు కొందరు, కనుక దయచేసి మీతో కూడా కోరుతా ఉన్నాం ఏ సమస్య ఉన్నా
దృష్టికి తీసుకొస్తే మేము పరిష్కరిస్తాం. నేను కమిటీ సభ్యులు కూడా ఇక్కడ కోరుతా ఉన్నాను, ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి కమిషన్ దృష్టికి తీసుకురండి, కమిషన్ ద్వారా పరిష్కరించడానికి కృషి చేస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కొన్ని రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వాటిని సంబంధిత మంత్రి మా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి, అదేవిధంగా సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామనే సందర్భంగా మరి ఈ పాలక మండలి సభ్యులు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు రివ్యూ అనగానే చైర్మన్, వైస్ చైర్మన్, సంబంధిత అధికారులు, పాలక మండలి సభ్యులు ప్రతి ఒక్కరు వచ్చి మరి అన్నీ వారికి ఏ విధంగా అవగాహన చేస్తున్న భావంతో చాలా సీరియస్గా కూర్చుండి వింటూ ఉన్నారు. నేను అప్పటి నుండి వారిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఈ విధంగా మరి చక్కగా కార్యక్రమాలు చేయడానికి వారి అవగాహన ఏర్పరచుకుంటూ చక్కని ఆలోచనతో ఉన్నారు కనుక ఈ మార్కెటింగ్ కమిటీ ద్వారా ఈ రైతాంగానికి చక్కని సేవలు దొరుకుతాయని నేను భావిస్తాను.